బేసిక్గా ఉండే బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఐపీ ఎగ్జామ్ అండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఈ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కొంత కంటెంట్ తీసుకోవడం, అది నేర్చుకోవడం, దాని మీద మనకు అంతగా కాన్సెప్చువల్గా క్లారిటీ లేకపోయినా, అంత డీప్ నాలెడ్జ్ లేకపోయినా సరే అది కొంచెం గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా రాసేయచ్చు, విల్ గెట్ ది ఫుల్ మార్క్స్, ఒక మ్యాక్సిమం మార్క్స్. అది ఐపీ స్టైల్ అంటే ఉన్న కంటెంట్ని ఎలా అయినా సరే నేర్చేసుకోవడం, దాన్ని ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ లెవెల్ ఎంసెట్. ఇందులో ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ తీసుకోవడం, అవి నేర్చుకోవడం, మనకి ఇచ్చిన డేటాని ఫార్ములాలు సబ్మిట్ చేస్తే వి విల్ గెట్ ది ఆన్సర్. ఇది ఎంసెట్ స్టైల్ అంటే జస్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ జేఈ మెయిన్స్ అండ్ నీట్కి వస్తే ఒక కాన్సెప్చువల్గా మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ తీసుకుంటే ఆ పారాగ్రాఫ్లో ఉన్నట్టు నేర్చుకొని మనం ప్రొడ్యూస్ చేయగలిగితే వీ కాంట్ లైక్ ఓవర్కమ్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీ కాంట్ అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా క్రాక్ చేయలేం. ఆ కాన్సెప్ట్ ఏంటి, అందులో ఆ కాన్సెప్ట్ నుంచి మనం ఏం నేర్చుకోగలం, అట్లా ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలి. దాన్ని డిఫరెంట్ వేస్లో అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న దాని నుంచి అంటే మనం అర్థం చేసుకొని అందులో ఉన్న తెలిసిన దాని నుంచి కొత్తగా తెలియని దానికి ఆన్సర్ చేసేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నీట్ అయినా సరే, జేఈ అయినా ఇలాంటి ఒక 2-3 కాన్సెప్ట్స్ని కలిపితే వచ్చేది అడ్వాన్స్ ఎగ్జామ్. సో ఇలాంటి బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది ఐపీకి, ఎంసెట్కి, నీట్ ఆర్ జేఈ మెయిన్స్ అండ్ ది అడ్వాన్స్.